4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం. ఇది ఎప్పుడు ఒకళ్ళని పెట్టుకోలేం కదా సార్. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఉద్యోగం చేసుకునే మనిషిని. మాతో అందరు ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మనుషులే. ఈవెంట్కి అయ్యే ఖర్చు మా కోర్ టీం మొత్తం పెట్టుకుంటుంది. ఇక్కడ వాళ్ళ డబ్బులు నేను మిస్యూజ్ చేయడానికి ఏం లేదు. అదే సార్, నా వ్యక్తిగతమైన అకౌంట్ గురించి నేను చెప్తుంది. నేను ఎవరికో ఊర్లో వాళ్ళకి ఇవ్వస్తానని నేను చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్ సాయి రూప్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇది మన ప్రోగ్రామ్, రేపు మనం వెళ్ళి కూర్చునే ప్రోగ్రామ్. దానికి ఇంత ఖర్చు అవుతుందంట, అందరం ఇంత వేసుకుంటున్నాం. మేము అదే కదా జాయింట్ గా చేస్తున్నాం, ఇంటర్నల్ ఫండింగ్ ఇప్పటి వరకు. మీ పేరుతో మీరు మీ ఫోన్ పేతో తీసుకుంటున్నారు. తప్పే ఉంది సార్. అది ఒకవేళ క్రైమ్ అయితే మేము ఇంకొకరిని పెట్టి తీసుకుంటాం కదా. ఈ ప్రోగ్రామ్ కూడా తప్పే ఉంది. మా వాళ్ళే కదా ఇస్తుంది, మాకు మా టీమే కదా మాకు ఇస్తుంది. సో అంటే మీ ఫ్యాన్స్ సార్ అదే సార్, అది ఇప్పుడు అండర్లైన్ సార్, అండర్లైన్ ఇది. దట్ ఈస్ నాట్ ఎ డొనేషన్, ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్. వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అదే అండర్లైన్, అది డొనేషన్ అవ్వదు, కాంట్రిబ్యూషన్ అవ్వదు. అదే సార్, ఆయన గారికి మా అన్నగారికి మేము ఒకసారి చెప్పుకొని అవకాశం వస్తే నేను కల్పించమని నేను బల్లగుద్దేం అడగట్లేదు సార్. ఆయనే ఆపేయమని కలిసి ఆయనకి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చెప్పాక కూడా వద్దు, నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఆపేయంటే మీకు అదే అన్నాను కదా సార్. హక్ చేసుకొని వెళ్ళిపోతాను. హక్ చేసుకునే అవకాశం ఇవ్వకపోతే అది కూడా వదిలేస్తాను. ఒకటే సాయిరూప్ గారు, మీరు అదే కదా సార్ నేను అంటున్నాను. మమ్మల్ని అంత ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను సార్, మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమి ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి. సార్ ఇప్పుడు మీకు మాకేదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్. అభిమానులు వినరా? ఒక్కసారి కలిసే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. గారు మీలాంటి అభిమానులు కోట్ల మంది ఆయనకున్నారు. అది ఒక విషయం పక్కన పెడితే, ఇక్కడ ఒకటి మీరు అన్నీ కూడా మైక్ వినపడట్లేదు అన్నీ కూడా జరగబోయేది చెప్తున్నారు. ఏది సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, ఐటీది మేము తెచ్చుకుంటాం, ఈ 3 ప్రోగ్రాంలు చేస్తాం, అన్ని జరగబోయేదే. ప్రస్తుతం ఏది కూడా కాదు, ఇంకా ఏది కూడా మీకు అన్ని ఇన్కంప్లీట్ గానే ఉంది. సో ఇలాంటప్పుడు ఎందుకు అలా 100 కోట్ల రూపాయలు అనేది ఒక పోస్టర్ వేసి ఒక తెలియని ఒక అలజడిని ఎందుకు రేపారంటారు? సార్ ఇట్స్ ఆల్ అబౌట్ స్పాన్. See, when number comes into the picture, ఆ స్పాన్ ని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అదే సార్ ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము ఎక్కడ నెంబర్ వేయలేదు సార్, గుర్తించండి దయచేసి. ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము వేయలేదు. దీని స్పాన్ చాలా పెద్దది, దీని పరిధి పెద్దది, ఇది పెద్దది అని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అన్న మైక్ అసలు ఒకటి మీరు చాలా క్లియర్గా ఇందాక చెప్పింది ఏంటంటే, ఒక ఆవేదన మీలో స్పష్టంగా ఉంది. మేము అభిమానులుగా కలిసే అర్హత లేదా, మమ్మల్ని ఆయన కలవరా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కలవడం ఒక్కటే మీకు లక్ష్యమా? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్పబోతున్నాను సార్. ఎన్టీఆర్ గారిని కలవడం ఒకటే లక్ష్యం అయితే అసలు ఈ ఊరు వాడ ఇవన్నీ లెటర్లు రాకముందే వచ్చినాయి. ఈ లెటర్లు ఏం ముందే రాలా. ఇవాళ ఆయనంతటా ఆయన మమ్మల్ని ఆపేయండి అని ఆయన ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. ఏం మరి 4-5 సంవత్సరాలు ఎక్కడ ఏ వేదిక మీద అన్నా మమ్మల్ని కలవండి అన్నా, మేము మిమ్మల్ని కలుస్తాం, మీకు దండం పెడతాం, ఎక్కడ సోషల్ మీడియాలో కూడా అసలు మేము ఆయన కలిసామో కలవలేదో ఎవరికి తెలియకుండా మేము ఎందుకు మా మొహం చాటుకొని బతికాం? ఇవాళ ఎందుకు బట్టబయలయ్యాం? ఆ లెటర్లనే వచ్చినాయి కాబట్టి మేము బట్టబయలయ్యామన్నా. ఆయన కలవడం లక్ష్యం ఏంటన్నా? అసలు అది ఎక్కడ లక్ష్యం? ఆయన కోసం పనిచేయడం నాకు ముఖ్యం. ఆయన కలిసేసి ఆ ఫోటోని ఎక్కడో డీపీలో పెట్టుకొని ఓ 10 మంది ముందు ఫోజులు కొట్టాల్సిన అవసరం అంత నాకు లేదు. నా హీరో నాకు దైవం. దేవుడిని ఎప్పుడన్నా కలిసామా? దేవుడిని కలిస్తే గుడికి వెళ్తామా? నేను ఇది ఒక్కటే నమ్ముతానన్నా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మిమ్మల్ని కలవకపోవడమే ఆయన చేసిన నేరమా? అర్థం కాలేదా? పదం ఏంది నేరమా? అంతే కదా మరి చెప్తున్నది. కాదు కలవలేరు అంటే ఇప్పటికి కూడా నేను ఒకటి నమ్ముతున్నానన్న, మా రామారావు గారు ఫుల్ బిజీగా ఉంటారు. మా యొక్క మీడియాలో మాట్లాడుకున్నవి కానీ, ఇవాళ ఈ ఈవెంట్ కానీ, మేము వేసిన పోస్టులు కానీ, ఇవన్నీ కూడా ఆయన పూర్తిగా చూశారని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన షెడ్యూల్స్ వేరు, నైట్ షూట్లో ఉంటారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, అభిమానుల కోసం కష్టపడి వర్కౌట్లు చేసి. ఆయనకి ఇవన్నీ ఇప్పుడు ఇంత 2.5 గంట కూర్చుని ప్రోగ్రామ్ చూసే టైం ఆయనకు ఉంటుంది అనుకుంటున్నారా మీరు? మళ్ళీ రేపొద్దున్న ఏమైంది అని ఒకళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళు ఇందులో ఎంతవరకు వాస్తవాలు చెప్తారో నాకు నమ్మకం లేదు. నేను అదే చెప్తున్నానన్న, నేను ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు, డౌట్ నాకు నమ్మకం లేదు అంతే.
ఇక్కడ మా ఏమండి, ఉద్దేశం మీరు- wrong కాదు సార్, మీరు నా ఏమండి, అర్థం మీ చేసుకోండి. మీ యాక్టివిటీ పైన ఒక ఇదేంటంటే యువగళం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా యువగళం కుప్పంలో ప్రారంభమైన రోజు కూడా మీరు ఇదే విధంగా హడావిడి చేశారు. ఎందుకు చేశారు? ఏం హడావుడి చేశాం సార్ కుప్పంలో? అప్పుడు కూడా ఇదే విధంగా మీరు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాలు కావచ్చు. ఆహాహా, కుప్పం లోకల్లో జరిగినాయి, మా వ్యవస్థకు సంబంధించినవి కాదు. ఆ న్యూస్ నేను చూశాను సార్. వాళ్ళు మా వ్యవస్థ బయట వాళ్ళు ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్. అతనికి మా వ్యవస్థలో ఎటువంటి అనుబంధం లేదు అంటే నాకు ఆ విషయం గురించి తెలుసు. ఓకే, ఇప్పుడు మీరు తిరుపతిలో ఈ కార్యక్రమం సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టారు. తిరుపతిలో వేలాది మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు ఈ ప్రోగ్రాంలోనా? ఇది చెప్పాం కదా సార్, ఎంట్రీ స్ట్రిక్ట్లీ ఓన్లీ ఫర్ అవర్ మీడియా మిత్రులు అండ్ మా కోర్ టీమ్. ఏ అభిమానులకి ఎంట్రీ లేదని లెటర్ లో చెప్పాం. మన బయట 3 మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో చెప్పాను, లెటర్ లో చెప్పాను. అంటే మీ టీంలో తిరుపతి నుంచి ఎవరు లేరా సార్? మేము పిలవదలుచుకోలేదు సార్, ఇది టీమ్ మీటింగ్ కాదు. మా కోర్ కమిటీ విత్ ప్రెస్ మీట్ విత్ మీడియా ఊరువాడ కాన్సెప్ట్ అది వెళ్ళాలి. ఇక్కడ మేము ఇప్పుడు తిరుపతి టీంని పిలిచాం అనుకోండి సార్, పక్కన ఉన్న పాకల్ని పిలవాలి, చంద్రగిరిని పిలవాలి, చిత్తూరుని పిలవాలి, నగరి పిలవాలి, పుత్తూరు పిలవాలి, కాళహస్తి పిలవాలి. ఇక్కడతో ఆగదు, మళ్ళీ రాష్ట్రం అంతా అడుగుతారు. మేము బహిరంగ సభ పెట్టడం మా ఉద్దేశం కాదు సార్. బహిరంగ సభలు పెట్టాల్సిన అవసరం ఏంటి? మంచి జరిగితే చాలు. సాయిరూప్ గారు ఒకటే అంటే ఎన్జిఓ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఈ 3 years లో అంటే 24 లో స్టార్ట్ చేశారా? 23 ఏంటి సార్ ఎన్జిఓనా? ఎన్జిఓ లేదు సార్, అంటే ఓకే రిజిస్టర్డ్ అంటున్నారా మీరు? Yeah. యాక్చువల్ గా రిజిస్టర్డ్ 2023 July 20 అయింది సార్. ఓకే, 3 years అవుతుంది. అవుద్ది, ఎల్లుండికి అవుద్ది. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టారు? సెకండ్ ఇయర్ ఎన్జిఓ తరపున ఎంత ఖర్చు పెట్టారు? థర్డ్ ఇయర్ ఎంత వరకు వచ్చింది? అదే చెప్పాను సార్, ఇప్పటిదాకా ఎటువంటి ఫండింగ్ అనేది ఇప్పటిదాకా మేము చేయలేదని చెప్పింది అదే. మేము క్రౌడ్ ఫండింగ్ చేయనప్పుడు, మేము అకౌంట్కి డబ్బులు కొట్టించుకున్నప్పుడు ఆడిటింగ్ ఎలా జరుగుద్ది, రిపోర్ట్ ఎలా వచ్చింది, అసలు అకౌంట్ మేము యూజ్ చేయట్లేదు పక్కన పెట్టా ఉన్నప్పుడు రిపోర్ట్లు ఎలా ఇస్తాం? ఇయర్ ఇంటర్నల్ ఫండింగ్ తో జరిగింది. లేకుండా సిఎస్ఆర్ ఫండ్స్ అనేది అంత ఈజీగా ఎవ్వరికి ఎవ్వరు అనేది అది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలన్నా కూడా ఒక ఆర్గనైజేషన్ కి ఒక పర్టికులర్ సార్ వాటి కోసమే మేము, ఎందుకంటే మీ ఆశయం గొప్పది అయ్యుండొచ్చు, మీ ఆశయం గొప్పది, మీ ఆలోచన గొప్పది. 3 విభాగాలు పెట్టారు, సేవా జాగృతి కావచ్చు, ఏదైతే ఊరిమాట పాలకుల పార్టీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే అవన్నీ చేయాలంటే ఒక అడుగు వేయాలన్నారు కదా, ఆ అడుగు వేయాలంటే ఏదో కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా. సో ఏంటి అవి పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నారా? అదంతా మా లీగల్ కౌన్సిల్ ని మేము అనౌన్స్ చేసాం. ఇందాక పోర్ట్ఫోలియోలో ఫస్ట్ పేరే లీగల్ కౌన్సిల్. మా లీగల్ కౌన్సిల్ చూసుకుంటుంది. అర్థం కావట్లేదు సార్, చాలా మందికి రకరకాలుగా ఉన్నాయి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం సార్ ఏంది? ఎవరికి రాజకీయ ప్రయోజనాలండి? అంటే మీరు మేము ఎవరికన్నా ఒక బీ టీం అంటున్నారా మీరు? నాకు అర్థం కాల. ఎవరు లేరు, అన్ని ఇందాక కూడా చెప్పాను. ఇది ఏ రాజకీయ పార్టీకి అన్ని ముందు వెనకాల పక్కన రైట్ పైన అన్ని చోట్ల మాకు మా హీరో గారే, మాకు ఆయన తప్పితే అసలు మాకు ఎవరు లేరండి. అనే అండి అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లెక్క చేయరు అని కాదు, నేను అదే అంటున్నాను సార్. అదే కదా సార్ అన్నాను. ఇప్పుడు మేము అదే కదా ఇదిలో ఉండి మేము ప్రోగ్రాంలు అయితే ఆపలేము. ముందు ఐడియా చెప్పాలి. రామారావు గారు మాకు నిజంగా కలిసే ప్రయత్నం ఇస్తే కలిసి ఆయన ఆపేయమంటే ఆపేస్తామనే కదా అంటున్నాను. ఆయన వద్దు నువ్వు ఆపద్దురా అని కలిసి చెప్పాకో నేను వెళ్తే కదా దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. నేను అంటుంది ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్కి ఆథెంటిసిటీ మీద నాకు డౌట్ ఉంది సార్. నేను ఎన్టీఆర్ గారిని అనుమానించట్లేదు ఇక్కడ సార్. ఇప్పుడు నేను లేను సార్, నా ఆఫీస్లో ఎన్టీఆర్ ఆఫీస్లో నేను లేను. నేను ఎక్కడో విదేశీ పర్యటనలో ఉన్నాను. ఈ ఎన్టీఆర్ మీద కొన్ని విచిత్రమైన కథనాలు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచో. మా ఆఫీస్ టీం సార్, వాళ్ళు ఏదో లెటర్ వదిలేసి ఇవన్నీ ఫేకు, ఇది మాకు సంబంధం లేదు అంటారు. అది అక్కడ నన్ను అడిగి చేస్తారని 100% చెప్పలేవు. నేను ఫోన్ టచ్లో లేకపోతే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కూడా. నేను తొదిగి వచ్చేసరికి ఎక్కడ లెటర్ పడిపోయింది అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను దాన్ని రివర్ట్ చేయలేను. అది ఆఫీస్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ 2 విషయాలు సార్. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ గారు, పాయింట్ నెంబర్ 1. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ గారు ఆఫీస్. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆఫీస్ ఉండి దానికి ఆఫీస్ లేని దానికి అర్థమే మారిపోతుంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇది మా ఏదో బలుపుగా పొగరుగా చెప్తుంది కాదు సార్. మాకు అర్థం కావట్లేదు సార్, అర్థం చేసుకోండి. మాకు అట్లా ఎలాంటి ఇది లేదు. మాకు ఉన్నది సార్ 7 ఏళ్ళు ఆయన ఒక్కళ్ళ కోసం పని చేసుకుంటే వాళ్ళు ఆయనే లేరంటే ఇంకొకరైతే సతమతం అయిపోతారు సార్. మేము స్టిల్ ఇంకా దీనిలోంచి బయటకు వచ్చి వాళ్ళ మీటింగ్ జరిగేలాగా చేయగలిగాం. నిజంగా అలాంటి లెటర్ ఇంకొక సేవా సంఘం మీద కానీ ఇంకొక ఎన్జిఓ మీద కానీ ఒక సోకాల్ హీరో గారు పేరు